ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే అని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని యొద్ద నుండి సహాయము మనకు కనపడుతూ ఉంది. అయితే మనం చూసినట్లయితే దిగులు పడకము అనేటటువంటి చక్కని ధైర్యంతో కూడినటువంటి వాగ్దానం మనం గమనించగలం. అంటే ఈనాడు మానవుని యొక్క జీవితంలో వారి యొక్క పరిస్థితులను బట్టి దిగులు పడిన సందర్భాలు, కృంగిపోయినటువంటి సందర్భాలు, బాధపడిన సందర్భాలు, లేకపోతే ఎవరి దగ్గరనైనా ఎటు నుంచి సహాయం అందుతుందో అని ఎదురు చూసిన సందర్భాలు అనేకమైనవి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుని యొక్క వాగ్దానం కనపడుతూ ఉంది. నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడకు, భయపడకు, నేను నిన్ను బలపరుస్తాను. అనేక రీతిలుగా దేవుని యొక్క వాగ్దానం మనకు కనపడుతూ ఉంది. కనుక ఈనాడు దేవుని సన్నిధిలో లేక ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగుతున్న మన జీవితంలో కృంగదీసినటువంటి పరిస్థితులు, దిగులు పడిన పరిస్థితులు, బలహీనపరచబడినటువంటి పరిస్థితులు, సహాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారందరికీ దేవుని యొక్క వాక్య వాగ్దానంతో ఆయన మనలను బలపరుస్తూ ఉన్నారు. దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉన్నానని, నేను నిన్ను బలపరుస్తానని, నీకు సహాయం చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తాను. దేవుని యొక్క వాక్య వాగ్దానాన్ని గమనించి దేవుని మీద ఆనుకుందాం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచుదాం. అట్టి కృప ఈరోజు తన పిల్లలమైన మనందరికీ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. అన్ని సమయాల్లో మీ దీవెన, క్షేమం ఎల్లప్పుడూ దయచేయండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.